నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నేను ఈ హైడ్రా ఆపరేషన్స్ స్టార్ట్ అయినాక మీ అందరికీ అంటే ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను ఈ హై రైజెస్ గురించి. అదేమంటే ఈ హై రైజెస్ చాలా వాల్యుబుల్ అసెట్, కానీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న షెడ్స్ లేదా చిన్న గోడౌన్లు లేదా చిన్న ఇండ్ల స్థలాలు ఇవన్నీ గవర్నమెంట్కి ఏ రకమైన రెవెన్యూ జనరేట్ చేయవు. నేను మీకు హైడ్రా ఆపరేషన్ స్టార్ట్ అయినప్పుడే ఈ హై రైజెస్తో ఎలా డీల్ చేస్తారు, అసలు ఈ హై రైజెస్ ఇంత కాన్ఫిడెంట్గా ఎలా కట్టారు, అసలు ఈ హై రైజెస్లో చాలా క్రిటికల్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. మంచి మార్గం ఎప్పటికప్పుడు దీని నిజాలను సుమారు ఒక 60-70% మీ ముందర క్లియర్గా వీడియోస్ రూపంలో పెట్టడం జరిగింది. ఇప్పుడు మంచి మార్గం ఒక చిన్న డేటా మీ ముందర పెట్టబోతుంది. దేవుడి దయ వల్ల టైమ్లీ కరెక్ట్ హైడ్రా ఆపరేషన్స్ చేయటం వల్ల ఈ హై రైజెస్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి పికప్ అయ్యే టైంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం వల్ల వేలాది కుటుంబాలు ఈ హై రైజ్ బారిన పడకుండా రక్షించబడ్డాయి. నేను గత 1.5 yearగా హై రైజెస్ పై టార్గెట్ చేసి మరీ పోరాటం సాగించినందుకు నా వల్ల కాకుండా గవర్నమెంట్ వల్ల వేల మంది అలర్ట్ అయిపోయి రక్షించబడ్డారు. దీంట్లో నా క్రెడిట్ ఏం లేదు. నేను 1.5 yearగా హై రైజెస్ పై పోరాటం చేస్తున్నానా లేదా అనేది మన సబ్స్క్రైబర్స్కి, నా వీడియోస్ చూసిన వాళ్లకు నిజాలు తెలుసు. అది ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఏ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను అని. ఇప్పుడు ఒక పక్కా సమాచారం మీ ముందర పెట్టబోతున్నాను. అదేమంటే సుమారు 30% హై రైజెస్లో, అది పేరు గల హై రైజెస్లో ఒక 20% కన్స్ట్రక్షన్స్ ఎల్ఆర్ఎస్ కిందికి వస్తున్నాయి. అంటే అసలు ఇది గవర్నమెంట్ని ఫిక్స్ చేయడానికా లేదా సేఫ్టీ ప్రికాషనా లేదా అడిషనల్ కబ్జా భూమిని రెగ్యులరైజ్ చేసుకునే తంత్రమా అంటే దీంట్లో అన్నీ ఉన్నాయి. నేను అందుకోసము హై రైజెస్ పై మీరు అడ్డమైన యూడిఎస్ల గురించి మాట్లాడకండి, అసలు యూడిఎస్ఏ లేదు, నెగటివ్ యూడిఎస్ అని చెప్పిన ఏకైక ఛానల్ మంచి మార్గం ఛానల్. అప్పుడు అందరు విమర్శించారు,
అసలు యూడిఎస్ ఉండదా? ప్రజలకు దూకుడు ఎక్కువ, దిమాగ్ తక్కువ. నేను నెగటివ్ యూడిఎస్ అని చెప్పిన, ఇప్పుడు నెగటివ్ కాదు, ఇంకా ఎక్కువ నెగటివ్ అయిపోతాయి. ఇప్పుడు సుమారు 20-30% మధ్యలో హై రైజెస్లో కొన్ని పార్ట్స్ లైక్ క్లబ్ హౌస్, ఎల్ఆర్ఎస్, ఒక 10 బిల్డింగ్స్లో ఒక బిల్డింగ్ ఎల్ఆర్ఎస్, కొన్ని ఖాళీ స్థలాలు ఎల్ఆర్ఎస్, స్విమ్మింగ్ పూల్లు ఎల్ఆర్ఎస్, ల్యాండ్లో ఏ కన్స్ట్రక్షన్ చేసుకోకుండా ఎల్ఆర్ఎస్కి అప్లై చేయడం, ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ కానివి ఎల్ఆర్ఎస్లో అప్రూవల్ పొందడం. కొన్ని హై రైజెస్లో ఒక బిల్డింగ్ ఎల్ఆర్ఎస్లో ఉంది. ఇప్పుడు 4-5 బిల్డింగ్స్ ఉన్నాయి, ఒక బిల్డింగ్ ఎల్ఆర్ఎస్. కొన్ని ఎట్లున్నాయి మీరు గమనించండి, ఎంత డేంజరస్ చూడండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్. 20 floors ఆర్ 15 floors ఇనిషియల్ అప్రూవల్, దానిపైన 10 floors ఎల్ఆర్ఎస్. అప్లైడ్ 15 ఫ్లోర్లు రెగ్యులర్ పర్మిషన్, 10 floors అంటే 25 floors-లో 10 floors ఎల్ఆర్ఎస్. ఎవరికి తెలియదు అసలు ఇట్లా చేసిండ్రని. ఆ అప్రూవల్ ఇచ్చేటోని తెలుసు, ఆ క్రైమ్ చేసేటోని తెలుసు. కొన్ని చోట్ల క్లబ్ హౌస్లు ఎల్ఆర్ఎస్, ఓపెన్ ప్లే ఏరియా, టేబుల్ టెన్నిస్ అంటే ఇటువంటివన్నీ ఇవి ఎల్ఆర్ఎస్ అంటే కబ్జా, పర్మిషన్ అప్లైడ్. కొన్ని చోట కన్స్ట్రక్షన్కి పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయకుండా కుల్లాగా ఇచ్చిండ్రు. డౌట్ వచ్చి వేస్ట్ అవుతుందని తెలిసి దాన్ని తర్వాత ఆ మ్యాప్ మార్చేసిండ్రు, ఓపెన్ ప్లే ఏరియా అని, బ్యాడ్మింటన్ కోర్ట్ అని. అక్కడ కన్స్ట్రక్షన్కి అప్రూవల్ తీసుకున్నారు, ఎల్ఆర్ఎస్ అప్లై చేసేసిండ్రు. కట్టక ముందే ఎల్ఆర్ఎస్ అప్లై చేసి కట్టలేదు, డౌట్ వచ్చి. ఇవి మన రెరా అప్రూవ్డ్, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ హై రైజెస్. బాగున్నా? నేను 1.5 year నుంచి ఉత్తగా ముత్తుకోలేదు. రియల్ ఎస్టేట్లో జెన్యున్ సమాచారం ఇచ్చిన ఏకైక ఛానల్ మంచి మార్గం ఛానల్. 13,300లో అట్లీస్ట్ 80% జెన్యున్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు షార్ట్ల ద్వారా సబ్స్క్రైబర్ రాలే, జెన్యున్ సబ్స్క్రైబర్. అందుకోసం యూట్యూబ్లో నా రేటింగ్ హై ఉంది. నేను ఇరిటేషన్ లెవెల్కి ఒక లెవెల్లో తీసుకుపోయాను. ఫ్యాక్ట్స్ని అంటే ప్యానిక్ క్రియేట్ కాకుండా ఫ్యాక్ట్స్ని స్లోగా ఇంజెక్ట్ చేసిన. ఫస్ట్ ఎవరు నన్ను నమ్మలే, వీడేంది ఇంత నెగిటివ్ చెప్తాడు రియల్ ఎస్టేట్ గురించి అనుకున్నాను. ఇప్పుడు ఇంకా భయంకరంగా ఉంది. %30 హై రైజెస్లో ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి. ప్రాజెక్టుల పర్సంటేజ్ ఎల్ఆర్ఎస్. ల్యాండ్ కబ్జా అయితే తీసేసుకుంటారు, ఒక టవరే కబ్జా, ఒక టవరే ఇల్లీగల్, ఎల్ఆర్ఎస్ అప్లైడ్. పట్టా ల్యాండ్ పక్కకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది ప్లాన్ లోపల ఇంక్లూడ్ చేసుకొని తర్వాత ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నారు. నేను చాలా హై రైజెస్ గురించి డిస్కస్ చేసిన ఇదే మ్యాటర్. లేక్ వ్యూ, పాండ్ వ్యూ,
గాండ్ వ్యూ, ఫారెస్ట్ వ్యూ, గ్రీనరీ అని పర్టికులర్గా ఇటు ఉండేది చూడండి. ఇవి డేంజరస్ ప్రాజెక్ట్స్ కింద లెక్క. ఏదైనా వ్యూ గ్రీనరీ అని ఉందంటే అది పబ్లిక్ ల్యాండ్ కబ్జా చేసుకున్నారని అర్థం. తమ పట్టా ల్యాండ్పై ఫుల్ బిల్డింగ్లు కట్టేసి గవర్నమెంట్ని అమ్యూనిటీస్గా యూజ్ చేసుకున్నారు దుర్మార్గులు. అబౌట్ నాకు అందుతున్న సమాచారం ఏమో 40,000 ఫ్లాట్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఎల్ఆర్ఎస్ కింద ఉన్నాయి. బిల్డింగ్ అప్రూవల్స్ పెండింగ్, కన్స్ట్రక్టెడ్ పెండింగ్ అప్రూవల్. 40,000 ఫ్లాట్స్. ఇప్పుడు అందుకోసం నిన్న హైడ్రా కమిషనర్ బ్యాంక్స్తో నేను మీటింగ్ పెట్టిండు. నేనేం చెప్పినా, బ్యాంక్స్ హై రిస్క్లో ఉన్నాయని చెప్పినా లేదా? నా ఏ వీడియో చూసుకోండి, షబాష్ అంట, షబాష్. నా మాట వినకుండా కోట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇవాళ కోతుల్లాగా కనిపిస్తున్నారు. ఇవాళ నా ఛానల్కి రెవెన్యూ సరిగ్గా లేకున్నా నేను ఇచ్చింది హై క్లాస్ ఇన్ఫర్మేషన్. లబ్ధి పొందిన వాళ్ళు ఇప్పుడైనా రియలైజ్ కాండి, నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత కష్టపడి ఎంత జెన్యున్గా మీ ముందర ప్రజెంట్ చేశాను. వాల్యూ లేదు, ప్రాక్టికలీ నా వీడియోస్కి వాల్యూ లేదు. నేను రియలైజ్ అయినా. నేను రియల్ ఎస్టేట్ వీడియోస్ తక్కువ చేసిన, మీరు అబ్జర్వ్ చేయండి. వాల్యూ లేదు నా వీడియోస్కి. ఎంతమందికి ఎన్ని లక్షల ఎన్ని కోట్ల రూపాయలు మిగిలించుంటుంది నా వీడియో. బొచ్చు నాకేమొస్తుంది కదా. అందుకోసం మ్యాక్రో లెవెల్ వీడియోస్ నేను రిలీజ్ చేస్తున్నాను. ఏ డీప్ ఇన్ఫర్మేషన్ క్యాలిక్యులేషన్స్ పర్టికులర్గా ఈ బిల్డర్ ఇట్లా చేస్తుండు అని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను రివీల్ చేస్తాను. వాల్యూ ఉండదు, ఫ్రీగా ఇస్తే వాల్యూ ఉండదు. ఇప్పుడు నా దగ్గర ఏ బిల్డరు ఎట్లెట్లా చేసిండు అనేది నా దగ్గర డీటెయిల్ ఉంది. సబ్స్క్రైబర్స్ని బట్టి నేను రిలీజ్ చేయదలుచుకున్న వీడియో. బికాజ్ ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, టైం. నా వీడియోస్ చూడండి, నాకు ఆవలింతలు వస్తుంటాయి. ఐఎమ్ స్పెండింగ్ అవర్స్ టుగెదర్ డూయింగ్ రీసెర్చ్, అవర్స్ టుగెదర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. కొన్ని నైట్స్ నిద్ర రావు. ప్రజెంటేషన్ కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్ కావాలి. ఇదేదో చాక్లెట్లు బిస్కెట్లు లేదా బియ్యము ఇవి అమ్మేది కాదు, కోట్ల వ్యవహారం. నేనే కుమ్మక్కాయ అంటే ఇప్పటివరకు ఎన్ని పైసలు చేసుకుంటుంటున్నాను. కుమ్మక్ కాకుండా నేను జెన్యున్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే దానికి వాల్యూ లేదు. ఆఫ్టర్ ఆల్ కొన్ని కోట్లు మిగిలినాయి జనాలకు, కొన్ని కోట్లు. ఎన్ఆర్ఐ లెక్కైతే ఎన్ని మిగిలినాయో అంతే లేదు. నా దగ్గర క్యాల్కులేషన్స్ లేవు కదా. దట్స్ ద ప్రాబ్లం. ఐ డోంట్ ఇంటరాక్ట్, ఐ డోంట్ మీట్ విత్ పీపుల్. ఇట్ హ్యాపన్స్. కొన్నిసార్లు ఇటువంటి తొక్కల బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇట్లే ఉంటాయి. లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ మీ, అంత సెన్సిటివ్ అంత హై క్లాస్ ఇన్ఫర్మేషన్ చాలా చీప్లో పడేస్తున్నావు నువ్వు, నీకు వాల్యూ ఉండదు బాస్ అని చెప్పాను. తెలుసు,
నేను చేసే చాలా బిజినెస్లో ఇదొక లాభసాటి వ్యాపారం అనుకుంటున్నాను. లాభసాటి వ్యాపారమే ఇది కూడా, నష్టాలు ఏం లేవు, కానీ డబ్బులు ఎక్కువ లేవు. నేను టైం ఏం స్పెండ్ చేస్తున్నా దానికి ప్రపోర్షనేట్గా డబ్బులు వస్తలేదు. అందుకోసం మ్యాక్రో లెవెల్ పిక్చర్ ఇస్తున్నా మీకు. ఏ బిల్డర్ ఎంతవరకు ఎల్ఆర్ఎస్ అప్లై చేసి ఎన్ని ఫ్లాట్లు, అసలు ఒక బిల్డింగ్లో ఎన్ని ఫ్లోర్స్ లీగల్ ఎన్ని ఫ్లోర్స్ ఇల్లీగల్, ఈ డేటా కూడా ఉంది. జనాలు ఉంటున్నారు ఇప్పుడు అక్కడ, ఆశ్చర్యమే ఉందండి. ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన అనుకోండి ప్యానిక్ అయిపోతుంది. ప్యానిక్ క్రియేట్ అవుతుంది. నేను అందుకోసం చాలా మ్యాక్రో లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇది. 20 to 30% హై రైజెస్ పేరు కన్నా బిల్డర్స్ ఎల్ఆర్ఎస్లో ఉన్నాయి. బిల్డింగ్స్ అమ్యూనిటీస్ చాలా ఎల్ఆర్ఎస్లో ఉన్నాయి. కొన్నిటికైతే ఆ డిజైన్లోనే లేవు, ఆ మ్యాప్లోనే లేవు, అలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి. అది ఎప్పుడైనా కూలగొట్టవచ్చు. 60% of high rises, if action is taken, they will lose most of the amenities. 60% high rises లో యాక్షన్ తీసుకుంటే 60% హై రైజెస్లో ఎమ్యూనిటీస్ ఉండవు. వాడు 100 ఎమ్యూనిటీస్ ఇస్తాడు, అంటే 60%లో ఎమ్యూనిటీసే ఉండవు, బిల్డింగ్ మిగులుతాయి. అంత ఇల్లీగాలిటీ ఉంది దాంట్లో. ఇప్పుడు నేను అవన్నీ డీటెయిల్ చెప్పినా అనుకోండి, ఇంకా గొడవలు అవుతాయి, పెద్ద గొడవలు అవుతాయి. నేను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు నాకు ఇవన్నీ రిస్క్ కదా కదా. మీకోసం ఫ్రీడమ్ వదులుకొని రిస్క్ తీసుకొని టైం స్పెండ్ చేసి రాత్రులు నెట్టి ఖరాబ్ చేసుకుంటే నాట్ పర్ఫెక్ట్. బాగుందా ఇన్ఫర్మేషన్? సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అయినాక దిగుతుంది రాడు, ఇప్పుడు దిగుతుంది కదా. నేను హై రైజెస్కి రెడ్ ట్యాగ్ పెట్టి చాలా హై రైజెస్ ఇడిచిపెడతారు, హెవీ పెనాల్టీస్ వేస్తారు అని చెప్పినా హై రైజెస్ జోలికి పోయి లేక్ వ్యూ ఇవన్నీ ఉన్న హై రైజెస్ అంత తొందరగా డిస్టర్బ్ చేయకుండా రెడ్ ట్యాగ్ పెట్టి నాట్ ఫర్ సేల్ అని పెట్టి జిహెచ్ఎంసి రెడ్ నోటీసులు అంటించి అమ్మనీయకుండా హెవీ పెనాల్టీస్ వేస్తారు అని నేను చాలా వీడియోస్ పెట్టాను. ఇప్పుడు హెవీ పెనాల్టీస్ రెడీ అవుతున్నాయి హై రైజెస్. ఇప్పుడు హై రైజెస్ సేల్స్ ఆల్మోస్ట్ జీరో. హై రైజెస్ సేల్స్ ఆల్మోస్ట్ జీరో. మేస్త్రి ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ 60% డౌన్ అయినాయి. మేస్త్రి బిల్ట్ ప్రాపర్టీస్ అంటే కట్టేసి అమ్ముతుంటారు కదా ఇండిపెండెంట్ ఇండ్లు, 60% డౌన్ అయిపోయాయి. ప్లాట్ సేల్స్ హ్యావ్ గాన్ డౌన్ బై 80%. మీరు అనుకున్నట్టు శ్రీశైలం హైవే పై కూడా ప్లాట్స్ అమ్ముతలేరు, అంటే అమ్ముడు పోతలేవు. సరే అమ్ముతలేరు అని కాదు, అందరు అమ్ముతున్నారు, అమ్ముడు పోతలేవు. ఫేక్ ప్రైజెస్, ఫేక్ డేటా నడుస్తుంది శ్రీశైలం హైవే పై. శంషాబాద్ శ్మశానానికి వెళ్ళిపోయింది. నేను అప్పుడు చెప్పిన శంషాబాద్కు చూడకండి అని చెప్పినా ఇల్లే 6 లేన్ హైవే నెక్స్ట్ గచ్చిబౌలి అని అయితే ఎంతమందిని నేను సేవ్ చేసి ఉండొచ్చు. శంషాబాద్లా, శ్రీశైలం ఫార్మా సిటీలా, వెస్ట్ హైదరాబాద్లా, మియాపూర్లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ అని చెప్పిన
ఇప్పుడు చూడండి అన్ని కూల్చివేతలే. చెప్పినా 30% 40% డబుల్ బెడ్రూమ్లే 18 lakhs 16 lakhs పోతున్నాయని చెప్పినాను. ఎట్లా పోతాయి, సెకండ్ హ్యాండ్ 50 లక్షలు ఉన్నాయి అన్నారు. బిల్డింగ్లే లేవు, ఇప్పుడు బిల్డింగ్లే లేవు. నేను చెప్పిన లిఫ్ట్ లేని ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళు ఎందుకో సడన్గా అమ్మేస్తున్నారు. వేలకు వేలు ఫ్లాట్స్ మియాపూరు కుక్కట్పల్లిలు ఇక్కడంతా సేల్కి వచ్చినాయని చెప్పినాను. నాకు హైడ్రా గురించి తెలియదు అప్పుడు, అయినా నా దగ్గర ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంది. అవునా కదా, దానికి వాల్యూ ఉండాలా? ఈజీగా అనుకున్నారు కదా ఇన్ఫర్మేషన్ తీస్తే, వీడేం చెప్పారు అనుకున్నారు కదా. క్లాస్ నంబర్ 1 క్లాస్ ఇన్ఫర్మేషన్. 111 జియో, దానికి కౌంటర్ చేసిన రద్దు చేసిన జియో ఇంకా రద్దు అవుతలేదు. కేసీఆర్ తెచ్చిన కొత్త జియో రద్దు అవుతలేదు. 111 జియో ఎవడో బాగుతున్నాడు. 111 జియోలా తీసుకుంటే మొత్తం లాస్ అంటున్నాడు. మీరు అట్ ప్రెజెంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా కట్టుకోలేరు అంతే. బట్ ల్యాండ్ ఆర్ గోల్డెన్ ల్యాండ్స్ 111 జియో. సామాన్యులకు అర్థమైతే లేదు. ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే బ్రదర్, కజిన్ బ్రదర్ నన్ను ఇదే విషయం అడిగాడు. ఏమన్నా నువ్వు నోటికొచ్చినట్టు చెప్తున్నావు, మళ్ళీ ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది అన్నాడు. ఆయనకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. నీ తోవకు చెందిన వాళ్ళే, నీలాంటి వాళ్ళే అందరూ అక్కడ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా బద్మాష్ గాళ్ళనే చెప్పిన. ఈ బద్మాష్ గాళ్ళంతా ఒక్క చోట ఉన్నారంటే అక్కడ రిస్క్ ఎక్కడ ఉంది? కామన్ పీపుల్ ఒక చోట ఉన్నారంటే వాళ్ళకి అంత రిస్కే. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ బద్మాష్ గాళ్ళు ఉంటారో, నంబర్ 1 కిలాడీలు ఉంటారో అక్కడ మీరు ఉన్నారనుకోండి, మీకు రిస్క్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తుంటారు అంతా. ఆ ఏరియాలో డిమాండ్ రాకముందే వాలిపోయి ఉంటారు అక్కడ. ఈ బద్మాష్ గాళ్ళ ట్రైట్ ఏమంటే అక్కడ అమాయకులు ఎవరండి? అమాయకుడు మొత్తం డెవలప్ అయినాక ప్రీమియం డబ్బులు కట్టి 50,000 గజం అయినాక ఎంటర్ అవుతాడు మామూలుడు. ఇప్పుడు అంతా 8, 10,000, 12,000 అంతా బద్మాష్ గాళ్ళే ఎంటర్ అవుతారు. కానీ బద్మాష్ అనలే, మీ తోవకు చెందిన వాళ్ళు అన్న. ఎక్స్ప్లెయిన్ చేసిన అసలు 111 జియో అంటే ఏంది. ఇప్పుడు కేసీఆర్ తెచ్చిన జియో రద్దు చేస్తూ 111 జియోని రద్దు చేస్తూ చేసిన జియో ఎందుకు క్యాన్సిల్ అవుతలేదు? క్యాన్సిల్ అవ్వడానికి ఒక్క సిగ్నేచర్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది ఎందుకు? మన హైదరాబాద్ని కాపాడడానికే కదా. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన చేసినోడు 111 జియో రద్దు, జియోపై దాన్నే రద్దు చేయడం ఎంతసేపు? అర్ధగంట పని. ఫైల్ తెప్పించుకోవడం, ఆ జియోని క్యాన్సిల్ చేసి నోటిఫికేషన్ ఇవ్వడం, అంతే కదా. ప్రకృతిని పరిరక్షించడానికి ఈ 10 నెలలు పట్టినా ఫైన్ అవుతలేదు అనుకో. నన్ను అడిగింది అంతా 111 జియోలో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ కదండి. రిస్కే నేను లేదంటే లాభాలు 100 రెట్లు ఉన్నాయి. మొత్తం 3 నంబర్ 2 నంబర్ 420 గాళ్ళంతా అక్కడే ఉన్నారు. మామూలు ప్రజలు మంచి ప్రజలు ఎవరు లేరు అక్కడ. చేటు వాళ్ళే మొత్తం ఆడ. నేను చెప్పినా కదా, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు ఈ సంక్షోభంలో
ఎవరైనా నోరు తీసి గట్టి గట్టిగా కంటిన్యూస్గా అరవడం చూసినరా? ఎక్సెప్ట్ ఈటల రాజేందర్. ఎందుకంటే ఈటల రాజేందర్కి పగులుతుంది అక్కడ, ఈటల రాజేందర్ పగులుతుంది. నెక్స్ట్ టైం రాడు ఈటల రాజేందర్, అవుట్. ఈటల రాజేందర్ రాడు, అవుట్. అక్కడ వా ఇక్కడ వా. కానీ వేరే బీజేపీ లీడర్స్కి అట్లా కాదు, గమ్మున ఉన్నారు. సౌండ్ చేసిండ్రా కథ. ఇప్పుడు హైడ్రా ఆపరేషన్స్ వల్ల RRR ప్రాముఖ్యత ఏం లేదు, ఇంకా అయిపోయింది. ఓఆర్ఆర్కి దిక్కులేదు ఇప్పుడు. ఓఆర్ఆర్లో ఇప్పుడు శాంక్షన్ అయిన లేఅవుట్స్ ఉంటే కదా ఆర్ఆర్ఆర్కి పోయేది. నేను చెప్పినప్పుడు అప్పుడు మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. నేను చెప్పిన ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ పోయి ఆర్ఆర్ఆర్ నుంచి రివర్స్గా ఓఆర్ఆర్కి వస్తుంది డిమాండ్ అని. ఆర్ఆర్ఆర్కి నెక్స్ట్ 10 years వరకు భవిష్యత్తు లేదు, RRRకి భవిష్యత్తు లేదు. ఎవడైనా ప్రీమియం పే చేసిందంటే అది రికవర్ చేసుకోవడానికి వాళ్ళు 10 years వెయిట్ చేయాలి. ఆర్ఆర్ఆర్ పై రాసి పెట్టుకోండి. మంచి మార్గం. అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనండి, చెప్పినండి. అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనండి, ఏం కాదు. ఫ్లాట్లు లేఅవుట్లు చేసిండ్రు అక్కడ కథ పస. ఆర్ఆర్ మీద ఎవడన్నా RRR మీద లేఅవుట్లు వేసిండంటే ఫసక్కే. మొత్తం బీజేపీ వాళ్ళు ఉంది కదా. అందుకోసం ఆర్ఆర్ఆర్ అంత ఈజీ కాదు, అలైన్మెంట్లు మారుతుంది. బీఆర్ఎస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ అంతా అలైన్మెంట్స్ మారుతుంది. కొంతమంది దగ్గర గుంజేసుకున్నారు, కొంతమంది వాపస్ చేసేసింది. లేఅవుట్ల కోసం అగ్రిమెంట్ చేసుకుంటారు కదా ఆర్ఆర్ఆర్లో, వాపస్ చేసేసిండ్రు ఫార్మర్స్. చేస్తలేము మేము, క్యాన్సల్ అయిపోయింది, నీ భూమి నీవు పెట్టుకొని ఇచ్చేసి. దట్ ఈస్ మంచి మార్గం. చెప్పినా నేను అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కొనండి. 1/2 ఎకరం, 1 ఎకరం, 1/2 ఎకరం కొనేసి ఇంకా లేఅవుట్లు ప్లాట్లు అని పోయినరా గుండు. RRR అయినా గుండే. అక్కడ ఏ వెహికల్ ఆగదు, కమర్షియలీ నాట్ వైబుల్, టౌన్షిప్స్ రావు, ఉన్న ఊర్లే డెవలప్ కావు, డాబాలు, పెట్రోల్ బంకులు, చిన్న చిన్న పాన్ డబ్బాలు, పంచర్ షాపులు, దీనికే ఆర్ఆర్ఆర్ పనికొస్తుంది. రాసి పెట్టుకోండి, అది కూడా మర్చిపోతారేమో. నేనేమని చెప్తే బాగా లైట్గా తీసుకుంటారు కదా, అందుకోసం నేను లైట్గా చెప్తున్నా, ఏ డీటెయిల్ చెప్తలేండి వీడియోలో. జస్ట్ వార్నింగ్ వీడియో. ఇట్లే చెప్తా, ఇప్పటి నుంచి ఇట్లే చెప్తా. కోట్లకు సంబంధించిన విషయం. 1.5 yearలో నేను యూట్యూబ్ రెవల్యూషన్, ఏదైనా యూట్యూబ్ ఛానల్ డైరెక్ట్గా సబ్స్క్రైబర్స్ 100 కోట్లు మిగిలిచ్చిందంటే నా ఛానల్. చాలా క్యాజువల్గా చెప్పి చూడండి. నేను డేటా ఏది ఎక్కువ రిలీజ్ చేయలేదు, క్యాల్కులేషన్ చెప్పిన, సింపుల్ క్యాల్కులేషన్స్. అవి నేను పెద్ద క్యాల్కులేషన్స్ కానే కాదు, ఏ మేస్త్రైనా చేయవచ్చు క్యాల్కులేషన్స్, నేనేని కాదు. ఎవడైనా కొద్దిగా మేస్త్రి అటువంటి వాడు కూడా క్యాల్కులేషన్ చేయవచ్చు. వాడు ఏడు సివిల్ ఇంజనీర్లు ఒక్కడనే ఎంటర్ అయ్యిందా? కాలే, కారు వాడు. వాళ్ళు అన్నీ దొంగ లెక్కలు. ఇంకా నేను చెప్పినా పర్ ఫ్లాట్ వాల్యూ, కన్స్ట్రక్షన్ వాల్యూ ఎంత అవుతుందని చెప్పినా. అట్లెట్టవుతుంది, బిల్డర్కే ఖర్చు ఎంత అవుతుంది, నువ్వు ఎట్లా చెప్తావు అన్న. అవుతుంది, అంతే అవుతుంది. ఇప్పుడు బ్యాంకర్స్లో మీటింగ్లో బ్యాంకర్స్కి ముఖం లేదు హైడ్రాతో మాట్లాడడానికి, మీకు తెలియదు, వాడికి ఏం ముఖమే లేదు. గవర్నమెంట్
డాక్యుమెంటేషన్ ఎల్ఆర్ఎస్ చెక్ చేసి లక్షల కోట్ల రూపాయలు ఫైనాన్స్ చేసేసినాయి బ్యాంక్స్ ఎల్ఆర్ఎస్ ప్రాజెక్ట్స్ పై. ఇట్లుంది బ్యాంక్ ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది తెలుసా? బ్యాంక్స్ ఫుల్ స్ట్రిక్ట్. వాళ్ళు ఎల్ఆర్ఎస్ ప్రాజెక్ట్స్ని హౌసింగ్ లోన్స్ శాంక్షన్ చేసేసినాయి, ప్రాపర్టీ బ్రిడ్జ్ లోన్ ఇచ్చేసినాయి. ఎల్ఆర్ఎస్ తీసుకొని కట్టిన బిల్డింగ్ పై బ్రిడ్జ్ లోన్స్ ఇచ్చినాయి ఈ బ్యాంక్స్. అంత కొజ్జనా కొడుకులు, దొంగనా కొడుకులు బ్యాంకు నమ్ముడా కొడుకులు. ఇప్పుడు పోయి హైడ్రా కమిషనర్ దగ్గర దండం పెడుతుంది. ఇది మంచి మార్గంలో చెప్పలేదా నేను? మొత్తం గలీజ్ ప్రాపర్టీలు అని చెప్పినానులే. ఒక జెన్యున్ ప్రాపర్టీ దాని ప్రాఫిట్స్ ఒక ఇల్లీగల్ ప్రాపర్టీ పక్కకు డెవలప్ చేసి అమ్మి విపరీతమైన ప్రాఫిట్స్ సంపాదించారు బిల్డర్స్. ఇప్పుడు అటువంటివి హైదరాబాదులో టోటలీ ఇల్లీగల్ ఫుల్లీ ఆక్యుపైడ్ బిల్డింగ్స్ అంటే మా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 15% ఉన్నాయి. అంటే టోటల్ బిల్డింగే ఇల్లీగల్, మొత్తం ఎల్ఆర్ఎస్. ఆ ల్యాండే గవర్నమెంట్ ల్యాండ్ కట్టి సోల్డ్ అవుట్, బ్యాంక్ ఫైనాన్స్ అయిపోయి ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తావు గవర్నమెంట్? ఇప్పుడు ఏం చేస్తాడు? జెన్యున్ బిల్డర్స్, హై రైజ్ బిల్డర్స్, నేను లాస్ట్ టైం చెప్పిన ఒక వీడియోలో, అమ్ముడు పోకపోతే కిరాయికి ఇచ్చుకుంటారు. అటువంటి దాంట్లో టోటల్ ఒక బిల్డింగే ఇల్లీగల్గా కట్టి దాన్ని కిరాయికి ఇచ్చేస్తున్నారు. దానికంతా ఎల్ఆర్ఎస్ కింద బిల్డింగ్ శాంక్షన్ అయిపోయింది. అది ఎందుకు ఎల్ఆర్ఎస్ అని పెట్టినరు? ఏం రెగ్యులరేషను, ఎటువంటి రెగ్యులరేషన్ ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు కూలుస్తుంటే అర్థమవుతుంది. అని ఏం రెగ్యులరేషన్ రా ఆయన? ఎవడు భూమి సిమెంట్ బ్రిక్స్ పెట్టి ఎవడో కట్టేసిండు, ఎవడో అప్లై చేస్తుండు, దానికి మళ్ళీ బ్యాంక్ లోన్స్ కూడా వస్తున్నాయి, బ్రిడ్జ్ లోన్స్ వస్తున్నాయి. పడేయంగా మొత్తుకుంటారు అందరు. ఇది బీఆర్ఎస్ చేసిన నిర్వాహకం. ఇప్పుడు ఎన్ని కన్నీళ్ళు, ఎంతమంది కెమెరా మీద వచ్చి ఏడుస్తుండ్రో వాళ్ళంతా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా బీఆర్ఎస్ వల్ల జరిగింది. బ్యాంకులు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు తమ సిబ్బందిపై యాక్షన్ తీసుకోవడం తప్ప బ్యాంక్ ఏం పీకలేదు. పడేసిన బిల్డింగ్ పై ఈఎంఐ ఎట్లా అడుగుతారు? వాళ్ళు అడగలేరు. బ్రిడ్జ్ లోన్ అడగలేరు, బ్రిడ్జ్ లోన్ వసూలు చేసుకోలేరు, ప్రాపర్టీ పై లోన్లు ఇచ్చింది అవి వసూలు చేసుకోలేరు. అయ్యబ్బా, ఇప్పుడు ఏమంటున్నారంటే హైడ్రా కమిషన్ హెవీ పెనాల్టీస్ వేయండి అని బ్యాంక్ సజెషన్స్ ఇస్తున్నాయి. ఇల్లీగల్ కదా అది. ఇల్లీగల్ పై పెనాల్టీలు వేస్తే రెగ్యులర్ అయిపోతా. ఎట్లయితే ఇది? ఎవడిదో భూమి ఎవడో కట్టిండు, ఎవడో అమ్మేసిండు, ఎవడో తీసుకున్నాడు, ఎవడో లోన్ అప్లై చేసిండు, ఎవడో లోన్ కూడా మింగేసిండు. దాన్ని పెనాల్టీ వేసి రెగ్యులర్ ఎట్లా చేయాలి? చేయలేరు అట్లా లీగల్గా. ఎల్ఆర్ఎస్కే వ్యాలిడిటీ లేనప్పుడు ఆ ఎల్ఆర్ఎస్ ప్రాపర్టీ 2 చేతులు మారినాయి. ఎల్ఆర్ఎస్ ప్రాపర్టీ 2 చేతులు మారిపోయినాయి. ఇప్పుడు వాడేస్తే ఎవరి దగ్గర ఏం వసూలు చేసుకోవాలి? దాంట్లో ఆల్రెడీ వచ్చి ఉండి కొన్నోడు ఏం కావాలి? లీజ్ మీద ఉన్నోడు ఏం కావాలి? బ్యాంక్ లోన్ తీసుకున్నాడు ఏం కావాలి? బ్యాంక్స్ ఏం కావాలి? ఎన్ని ప్రశ్నలు చూడండి ఒక బిల్డింగ్ వెనుక. ఇదంతా చేసింది బీఆర్ఎస్, గుర్తుపెట్టుకోండి. మీకు తెలియదేమో, హై రైజెస్ కట్టే దాని చుట్టుముట్టున్న కంపౌండ్ వాల్ నుంచి ఒక 10 మీటర్స్ వరకు అట్లా వరకు కొంతమంది
కమర్షియల్ కాంప్లెక్స్లకు పర్మిషన్ తీసుకొని అది ఆ లేఅవుట్ ప్లాన్లో చూపించలే. అంటే ఆ ఏరియా డెవలప్ అయిపోయాక అక్కడ ఒక కమర్షియల్ ప్రాపర్టీ తర్వాత కట్టి, అంటే ఇప్పుడు కడితే వేస్ట్ అవుతుంది కదా, పైసలు వేస్ట్ అవుతాయి, ఆ ఏరియా డెవలపే కాదు. డెవలప్ కాగానే దాని కమర్షియల్ ప్రాపర్టీ రోడ్ సైడ్ కంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా, రోడ్ సైడ్ ప్రాపర్టీ అని అక్కడ కమర్షియల్ లేఅవుట్ ఒక బిల్డింగ్ లేపి అది అమ్ముకుందామని ప్లాన్ చేసింది. ఇంత దుర్మార్గులు చూడండి. అలాంటివి ఉన్నాయి ప్రాజెక్ట్స్, లేఅవుట్స్, హైరైజ్ అట్లా. ఆ అసోసియేషన్కే తెలియదు అట్లుందని. ఇదంతా చేసింది బీఆర్ఎస్, గుర్తుపెట్టుకోండి. మొత్తం పైసలు మింగేసారు, మొత్తం పైసలు మింగేసారు. ఇప్పుడు పడేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా అలసడి లేదు. తమ ఎమ్మెల్యేలపై దాడి, డెమోక్రసీ పోయింది, ఇలాంటి ఇష్యూస్ తీస్తున్నారు. కానీ అరే బిల్డింగ్లన్నీ పడగొడుతున్నారా, మేమే ఇచ్చినామని ధైర్యంగా చెప్పలేరు వాళ్ళు. బీజేపీ వాళ్ళు చెప్పలేరు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే బీఆర్ఎస్ శాంక్షన్ చేసింది అంటే బీజేపీకి పర్సంటేజ్ ఇచ్చి. అందుకోసం గుండు సంజయ్ కూడా ఏమొస్తలేడు, బండి సంజయ్ ఏమంటలేడు. నిజామాబాద్ సంజయ్ ఎక్కడ పోయిండు? బీజేపీ రెడ్డి బాగా అరిచిండు 1 వీక్. ఎక్కడ పోయిండు? నోరు మూసుకోబే అని చెప్పిండు. మొత్తం తినేసినాం మేము, బీఆర్ఎస్లో పర్సంటేజ్ మాకు అందింది, గుద్దాలు మూసుకొని కూర్చోండి అని బీజేపీ వాళ్ళకి చెప్పిండు. నేను చెప్పిన బీజేపీ వాళ్ళు, నువ్వు బీజేపీ చెప్తావు మోదీ. ఇంకా మోదీని తిట్టడానికి నాకు వర్డ్స్ వస్తలేవు. మొత్తం కమిషన్లు తిన్నారు, మొత్తం బీఆర్ఎస్లో కమిషన్ తిన్నారంటే బీజేపీ వాళ్ళు. కొన్ని చోట్ల పర్సంటేజ్ బీఆర్ఎస్ వాళ్ళు కన్నా ఎక్కువ ఉంది బీజేపీ వాళ్ళు. మీరు అదంతా తినండి, మీరు ఇదంతా తింటామండి, ఇట్లా తినేసారు. అందుకోసం కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఉక్కుపాదం పెట్టారు. ఇది పొలిటికల్ గేమ్ అయినా, సైకలాజికల్ గేమ్ అయినా, లీగల్ గేమ్ అయినా, ల్యాండ్ గేమ్ అయినా, బిల్డింగ్ గేమ్ అయినా, ఏ గేమ్ అయినా దీని రిజల్ట్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. ఒక ఇల్లీగల్ ప్యారలల్ ఎకానమీ డెవలప్ అయింది, ఇప్పుడు అదంతా ధ్వంసం కాబోతుంది. అంటే వాల్యూలెస్ ఇల్లీగల్ ఎకానమీ, ఒక ప్యారలల్ ఎకానమీ బీఆర్ఎస్ డెవలప్ చేసి, ఆ ప్యారలల్ ఎకానమీలో జనరేట్ అయ్యే బ్లాక్ మనీని ఒక పార్టీ నడిపించడానికి ప్లాన్ చేసిండ్రు. అంటే ఎంత గలీజ్ గాళ్ళు వీళ్ళు, ఆలోచించుకోండి. అంటే ఒక ప్యారలల్ సిటీని రెడీ చేసిండ్రు, అది బుక్స్లో లేదు, జిహెచ్ఎంసీ మ్యాప్లలో లేదు. ఎల్ఆర్ఎస్ ప్రాపర్టీస్, ఇల్లీగల్ లేఅవుట్స్, ఇల్లీగల్ హైరైజెస్, ఇవన్నీ పేపర్ మీద లేకుండా రెవెన్యూ జనరేట్ అయితే అది వైట్ మనీ కాకుండా బ్లాక్ మనీ అయి ఒక పార్టీని నడిపించడానికి ఈ మనీ ఒక సాధనంగాని పర్మనెంట్గా పెట్టుకున్నారు. ఇటువంటి ఒక మెకానిజం అర్థమైందా మీకు? నేను కేసీఆర్ని తిడుతుంటే ఎవడెవడేమో అంటుండ్రు. ఎవడరా వాడు? అంటే టోటల్ ఒక సిటీలో ఒక భాగాన్నే ఒక పార్టీని నడిపించడానికి, ఫండ్స్ జనరేట్ చేయడానికి ఒక ప్లాన్డ్గా చేసిండ్రు. దాంట్లో అందరు ఉన్నారు, ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ అందరు ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు నొరిపుతలేదు, గుద్ద మూసుకొని కూర్చుంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఏమనలేదు. అసలు విషయం బయటపడితే వాళ్ళ పరుగు పోతుంది. నేను అనుకొని చెప్పిన, నేను 5 years వరకు, 3-4 years వరకు ఆగమన్నా మొన్నటి వరకు. ఇప్పుడు నా ఎస్టిమేషన్ ప్రకారం 10 years వరకు హైదరాబాద్ బాగుపడదు. 10 years వరకు హైదరాబాద్లో పెద్దగా యాక్టివిటీ ఉండదు, ఉన్నా అరాకొర. నేను చెప్పిన శ్రీశైలం హైవేపై కూడా 5% యాన్యువల్ గ్రోత్ ఉంటుంది. 5% మీరు లెక్కేసుకోండి. ఇక మీరు కొంటే ప్రాపర్టీ, అక్కడ ల్యాండ్ కొంటే, ప్లాట్ కొంటే దాని గ్రోత్ ఎట్లా ఉంటుంది? పడతా యావరేజ్ 5% గ్రోత్ ఉంటుంది శ్రీశైలం హైవేపై. మిగతా చోట అయితే నెగిటివ్ గ్రోత్, ఉన్న ప్రాపర్టీస్ ఊడిపోతాయి. నేను ఈ హై రైజెస్ పై ఒక 2-3 బిల్డింగ్స్ పడ్డాయి అంటే
దానికి పొలిటికల్ ఇంపాక్ట్ ఏముండదు, ఫైనాన్షియల్ ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది. అందుకోసము హైదరాబాద్ ఇప్పుడు పోయి ఆ బిల్డింగ్ మీద అర్జెంటుగా పడతలేదు. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎవడు కొంటలేడు, మీరేం చిత్త చేయకండి. రెడ్ ట్యాగ్ పడిపోయింది, నేను ఎన్నో వీడియోలో చెప్పిన. వాళ్ళు డైరెక్ట్గా దాన్ని పడేయారు, డోంట్ బై దిస్ ప్రాపర్టీస్ అని జిహెచ్ఎంసీ వాళ్ళు డిక్లేర్ చేశారు. అది సత్యం శవాల్లో పడి ఉంటాయి, అవి పడేయారు. వాడు పెనాల్టీలు వేస్తారు. నేను ఈ వీడియో 5 months బ్యాక్ చెప్పిన, పెనాల్టీ వీడియో చూసుకోండి. 5 months బ్యాక్ హై రైజర్స్ పెనాల్టీ పడతాయని 5 months బ్యాక్ చెప్పిన. కొన్ని అయితే నేను 8 months బ్యాక్ చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి, హై రైజర్స్ పెనాల్టీలు పడతాయి చూడండి. ఇప్పుడు అదే జరగబోతుంది. మోస్ట్ ఆఫ్ ది హై రైజర్స్ కూల్చారు, హెవీ పెనాల్టీస్ వేసి ఇడిచిపెట్టారు. దాంట్లో కొన్ని దారుణమైన కన్స్ట్రక్షన్స్ మాత్రం కూల్చేస్తారు. హై రైజెస్లో కూడా దారుణంగా ఎవరు వయోలేట్ చేసిండ్రో కూల్చేస్తారు. ఏది ఎల్ఆర్ఎస్ అప్లై, టోటల్ బిల్డింగ్ ఎల్ఆర్ఎస్కి అప్లై చేసిండ్రో కూల్చేస్తారు. బిల్డింగ్ పర్మిషన్ లేకుండా 30 floors లేపేసిండ్రు, అటువంటివి కూల్చేస్తారు. బిల్డింగ్ పర్మిషన్ లేకుండా క్లబ్ హౌస్ కట్టేసి కూల్చేస్తారు. నో ప్రాబ్లం. 30% హై రైజర్స్లో టోటల్ బిల్డింగ్ ప్లాన్ మారిపోతుంది, అమ్యూనిటీస్ ఉండనే ఉండవు. ఇది జరుగుతుంది. దయచేసి అందరూ నా వీడియోలని ఆషామాషిగా తీసుకోకండి. నేను ఇవి జనరల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నా, ఇవి జరుగుతాయా లేవా మీ కళ్ళ ముందే జరిగిపోతుంటే చూసి ఎంజాయ్ చేయండి. I don't want to dive deep into these subjects from now on. I will take up general subjects. ఇది కూడా ఎందుకు చేస్తున్న వీడియో అంటే పక్కా సమాచారం, మ్యాక్రో లెవెల్ వ్యూ. మీరు ఇంకా తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారు, ఏ స్ట్రాటజీ అనేది మీ కర్మకు మీరు ఏడవండి. ఇప్పటికే హైదరాబాద్లో ఎవడు బయ చేస్తలేడు, కేల్కటం దుకాన్ బంద్. లాస్ట్లో కూడా మీకు చెప్పిన హైడ్రా ఆపరేషన్స్ లాస్ట్ ఆపరేషన్స్ ఏముంటాయి, అవి హెచ్ఎండిఏ డిటిసిపి లేఅవుట్స్ క్లియరెన్స్ ఉంటుంది. సో అందరు అలర్ట్ అయిపోయి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మొత్తం డాక్యుమెంట్స్ తీసుకుపోయి రీచెక్ చేయించుకోండి. ఇప్పుడే వాడు సెల్లర్ దొరికితే పట్టుకోండి, వాడు పారిపోతాడు. వాడు ఒక కేసు వేసేయండి, చీటింగ్ కేసు వేయండి వాడిని. నేను మంచి అడ్వైస్ ఇస్తున్నా. ఇట్లా చేయలేదంటే మీరు మొత్తం ఇరుక్కపోతారు. హెచ్ఎండిఏ డిటిసిపి లేఅవుట్లో కూడా ఇరుక్కపోతారు. నేను రాసిస్తాను. నేను క్యాజువల్గా చెప్తున్నా, ఇది సీరియస్గా తీసుకోండి. నేను క్యాజువల్గా ఎందుకు చెప్తున్నా అంటే నేను డీప్గా పోయి అవన్నీ చెప్పినా అనుకోండి, నాకేం లాభం ఉంది, నాకేం లాభం. కోట్లు మిగిలించుకున్నారు నా సబ్స్క్రైబర్స్ చాలా మంది. అంటే దానికి లెక్క లేని వాళ్ళు అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మామూలు వ్యూస్ ఉన్నాయా, 22 లక్షల వ్యూస్, సబ్స్క్రైబర్స్ 13,000. అంటే ఎంతమంది చూసి లాభం పొందుంటారు. నా ఛానల్ ఎక్కడ ఉండాలి, ఎక్కడుంది, 13,300 సబ్స్క్రైబర్లు. నా వాచ్ అవర్సే 2,60,000 గంటలు దాటి రికార్డు బ్రేక్ చేస్తుంది. 2,60,000 గంటలు, నియర్లీ, అప్రాక్సిమేట్, ఎగ్జాక్ట్గా చెప్పాను నేను, అప్రాక్సిమేట్. అదే 2 లక్షల పైచీలకు చిల్లర అవర్సే కొట్టేస్తున్నాయి అంటే వ్యూస్ ఎట్లుంటాయి? నియర్లీ 10 to 12% అవర్స్ నేను మెయింటైన్ చేస్తున్నా అంటే ఇది టాప్ రేటెడ్ ఛానల్ కింద లెక్క. హైలీ వాచ్డ్, మోస్ట్ సీరియస్లీ వాచ్డ్ ఛానల్ ఇది మంచి మార్గం ఛానల్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇన్స్పైట్ ఆఫ్ ఫైనాన్షియల్గా అంత పెద్ద కాంట్రిబ్యూట్ చేయకపోయినా నా పరంగా నేను గర్వంగా చెప్తున్నాను. మంచి మార్గం ఈజ్ మోస్ట్ సీరియస్లీ వాచ్డ్ ఛానల్. కోట్లు సేవ్ చేసిన ఏకైక ఛానల్ మంచి మార్గం. లైఫ్లో ఇది ఒక మేజర్ అచీవ్మెంట్.
దీంట్లో చాలా నా బుర్ర ఖరాబ్ అయింది. సో నేను అంత రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని అంత బుర్ర ఖరాబ్ చేసుకొని ఐ డోంట్ వాంట్ టు రూయిన్ మై బ్రెయిన్. చూడండి నాకు ఆవలింతలు ఎట్లా వస్తున్నాయంటే నాకే ఒకసారి ప్రాబ్లం అవుతుంది. మీరు వీడియో చూసుకొని మీ రకంగా ఆలోచించండి. ఇంకా నేను ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొని ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్. మీ రకంగా మీరు ఆలోచించుకోండి. ఇల్లు కట్టాలన్నా, ఎక్కడ కట్టాలి, ఫ్లాట్ తీసుకోవాలన్నా, హైరైజ్ తీసుకోవాలన్నా, స్టాండర్డ్ ఉన్న తీసుకోవాలన్నా, డిటీసీపీ, హెచ్ఎండిఏ, దాని వాల్యూ ఏముంది, రెరా నేను ఏం చెప్పిన, చిత్తు కాయిదా అని చెప్పినాను కదా. ఇప్పుడు చిత్తు కాయిదామే కదా, రెరా అప్రూవల్లో ఉన్న ప్రతి స్ట్రక్చర్ పడేస్తుంది, రెరా అప్రూవల్ ఉన్న ప్రతి బిల్డింగ్ పడేస్తుంది. అంటే రెరా చిత్తు కాయిదా అని చెప్పినా లేదు, హెచ్ఎండిఏ చిత్తు కాయిదా అని చెప్పినా లేదు. అయితే మీ ప్లాట్స్ ఎంత, మీ లేఅవుట్స్ ఎంత, అలర్ట్ అయిపోండి. ఇప్పటికైనా మారండి, నిజం తెలుసుకోండి, కరెక్ట్ చేసుకోండి, లక్షలు పీలించుకోండి. మంచి మార్గంకి ఏదో చిల్లర వాడేయండి, ఇక బాగుపడతారు అందరు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. మనం ఎక్స్పెక్ట్ చేసి ఛానల్ చేయలేదు కనుక ఐ కెనాట్ బ్లేమ్. పీపుల్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్, నేను లేదు అని చెప్పాను. బట్ ఇఫ్ సీ ద అమౌంట్ ఆఫ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ దట్ హ్యావ్ షేర్డ్ విత్ యూ, దానికి తగినట్టు నాకు రాలేదు రిజల్ట్. అన్ఫార్చునేట్లీ దిస్ ఛానల్ ఈజ్ వెరీ ఫార్చునేట్, బట్ అన్ఫార్చునేట్ ఫెలో ఇస్ దిస్ పర్సన్. చాలా మంది యు ఆర్ బెగ్గింగ్. నా ఇన్ఫర్మేషన్ ఒక లెవెల్ ఇన్ఫర్మేషన్, అది 1.5 year ముందే నేను ఎంత ఈజీగా షేర్ చేసిన. దానికి బెగ్గింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఒక లెవెల్, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇంకో లెవెల్. జెన్యున్గా ట్రై చేసిన, మార్పు తెద్దామని తెచ్చిన. లక్కీగా ఈ హైడ్రా వచ్చి నా ఇన్ఫర్మేషన్ని బలపరిచి, లక్కీ అంతే. ఐఎమ్ లిటిల్ బిట్ లక్కీ. ఆ టైమింగ్ చూడండి, అంటే నాకు పూనకం వస్తుందేమో, నాకు అనిపిస్తుంది ఒకసారి. ఈ దేవి దేవతల దగ్గర ఇట్లా అంటారు కదా, అట్లనే వస్తుందేమో. నాకు ముందర ఏమవుతుంది కొద్దిగా తెలిసిపోయి అప్పుడప్పుడు నేను కొద్దిగా కరెక్షన్ చేసుకొని ఒక పిక్చర్లో కనిపిస్తాను ఫస్ట్. నేను అరే ఏంది వీడు, ఏంది ఇట్లా చెప్తుండు, అసలు అంత నెగిటివ్ చెప్తాడు అంత. నాకు ఎందుకో ఆ స్పార్క్స్ వచ్చి తగులుతుంటాయి, తడతడ అది చెప్తా ఉంటారు వీడియోలో. మీకు అంత ఏమనిపిస్తుంది, ఏం జరుగుతలేదు, వీడేమో చెప్తున్నాడు, ఏం జరుగుతలేదు. అయిపోయిందా, మొత్తం జరిగిపోయింది, మొత్తం నీలమటం అయిపోయింది. ఇప్పుడు మాట్లాడండి. నేను అందుకోసము నేను లక్కీనే. అసలు ఈ ఛానల్ గ్రో కావడం లక్కీ. అందరు నాకు రియల్ ఎస్టేట్లో బాగా తెలుసు అనుకోవడం కూడా లక్కీ. నేను చెప్తున్నాను కదా, రియల్ ఎస్టేట్లో 5% తెలుసు నాకు. చాలా విషయాలు తెలియదు నాకు. ఆ 5% ఇన్ఫర్మేషన్తో 13,000 సబ్స్క్రైబర్స్, టాప్ రేటెడ్ రియల్ ఎస్టేట్ ఛానల్ కావడం నా అదృష్టమే. లేదా నా ఎఫర్టు అని ఏం లేదు. అంటే ఈ వచ్చిన బూస్ట్తోనే ఐ హ్యావ్ కలెక్టెడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నా దగ్గర కూడా ఒక ఇంత ఇన్ఫర్మేషన్ ఐ డోంట్ వాంట్ టు షేర్ సో ఈజీ. టైం వస్తుంది షేర్ చేస్తా, టైం వచ్చినప్పుడు గ్యారంటీగా షేర్ చేస్తా. నా ఇన్ఫర్మేషన్తోనే డీల్స్ చేస్తా. చూస్తూ ఉండండి. ట్రాన్స్ఫార్మ్, మంచి మార్గం ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్, విల్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ అని చెప్తూ, మీరందరూ నా ఛానల్కి కాంట్రిబ్యూట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఏమనుకోబోకండి, ప్రపోర్షనేట్గా మాట్లాడిన ఎన్ఆర్ఐ పాపులేషన్ ఎంతమంది చాలా అడ్వాంటేజ్ తీసుకున్నారు. చాలా ఫేస్బుక్ వచ్చి చాలా చాట్ చేస్తారు, చాలా మంది కాంట్రిబ్యూట్ చేయలేదు. మీరు నయం, ఇంకా లోకల్ క్యాండిడేట్స్ చాలా మంది కాంట్రిబ్యూట్ చేసినారు. వాళ్ళకు డైరెక్ట్ ఏం లాభం కాకపోయినా కొంతమంది జెన్యున్గా డొనేట్ చేశారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దోస్ పీపుల్. బట్ పీపుల్ హు హ్యావ్ రియలీ మేడ్
lot of money by seeing my channel have not contributed for growth of my channel. అని నేను ఒక రకంగా బాధతో, ఒక రకంగా క్షమాపణతో వదిలేస్తున్నా. క్షమ. జియో, జీనేదో బతకండి. ఎందుకంటే ఐ కెనాట్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ పీపుల్, అది నాకు రాదు. నేను ఒక ప్రోడక్ట్ సెల్లర్, ఒక మంచి ప్రోడక్ట్ తెచ్చి దానికి ఒక ప్రైస్ పెట్టి అమ్మే వ్యక్తిని నేను. మరి దీనికి ఒక ప్రోడక్టు లేదు, ఒక రూపము లేదు, కస్టమర్స్ అడ్రస్సు లేదు, ఏం లేదు. నాకే అడ్రస్ లేనప్పుడు నేను కస్టమర్ అడ్రస్ ఎట్లా అడుగుతా? నేను పడ్డ స్ట్రెయిన్ వివరించలేను. రిజల్ట్స్ అద్భుతంగా ఉన్నాయి, స్ట్రెయిన్కు తగ్గ రిజల్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. అంతే సంతోషం నాకు ఎక్కువ సంతోషాలు వద్దు, చాలు ఎనఫ్. నెక్స్ట్ ఏమి అని నేను ఆలోచించుకుంటా. ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ మై సెల్ఫ్, మై బ్రెయిన్, మై హెల్త్. ఇవి నేను రిస్క్లో పెట్టలేను. దానికి కూడా వాల్యూ ఉంది కదా, నా హెల్త్కు, నా బ్రెయిన్కు. ఎంత స్ట్రెయిన్ తీసుకొని ఎంత రీసెర్చ్ చేస్తే నేను అందుకోసం కట్ చేయకుండానే ఆవలిస్తుంటా. అది కూడా కట్ చేసి మీ ముందర మంచి ప్రజెంట్ చేసుకొని నవ్వుకుంటా ఇవి అనుకుంటా నాకు రాదు. నేను ఎట్లున్నా అట్లున్నా, జెన్యున్ పర్సన్. నా డేటా కూడా జెన్యున్ ఉంది. ఇంకా మీరంటారా ఓం నమ శివాయ, దానికన్నా ఎక్కువ ఏం చేయలేము మనం. ఐదర్ యూ షుడ్ నాట్ షేర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ హ్యావ్ షేర్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ డొమైన్, యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అది కరెక్టే. నేను డబ్బుల కోసం ఆశపడి ఒక ఛానల్ నడిపిస్తలేను, కానీ డబ్బులు కూడా కావాలి ఛానల్ నడిపించాలంటే. అది ఫ్యాక్ట్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అని చెప్తూ, మీరందరూ నేను ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ చాలా జెన్యున్. నెక్స్ట్ ఇన్ఫర్మేషను 111 జియో అసలు ఏం జరుగుతుంది, అసలు లోపల లోగుట్టులో ఏం జరుగుతుంది, రాబోయే 2-3 monthsలో ఈ 111 జియో RRR పై జరగబోయే ఘటనలేమి నెక్స్ట్ కొన్ని వీడియోస్లో నేను వివరించడానికి ట్రై చేస్తా. కీప్ వాచింగ్ మంచి మార్గం ఛానల్. నమస్కారం.